హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ పాలిసీ సెట్ 2024 నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో మనకేంటంటే ప్రీవియస్గా ఆల్రెడీ అలాట్మెంట్ ఆర్డర్స్ కూడా రిలీజ్ అయ్యండి. సో అడ్మిషన్కి సంబంధించి ఎవరైతే ఫస్ట్ ఫేజ్కి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఏంటంటే ఆల్రెడీ సీట్ అలాట్మెంట్ కూడా జరిగిపోయింది. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే సీట్ వచ్చి అంటే వాళ్ళకి దూరంగా అంటే వాళ్ళకి నియరెస్ట్ ప్లేస్ కాకుండా దూరంగా సీట్ వచ్చి జాయిన్ అవ్వలేదు, లేదా మంచి బ్రాంచ్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న బ్రాంచ్ రాక తర్వాత సెకండ్ ఫేజ్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అండ్ నెక్స్ట్ చూస్తే కనుక అలాట్ ఎవరికైతే అసలు సీట్ అలాట్ కాలేదో వాళ్ళకందరికీ ఏంటంటే మనకి ఒక ఆప్షన్ అయితే ఇచ్చారండి. ప్రజెంట్ ఏంటంటే మనకి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో అది ఒకసారి డీటెయిల్గా అయితే వీడియోలో చూద్దామండి. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇకపోతే మనకి వెబ్సైట్ అయితే అనమాట ఫ్రెండ్స్, appoliset.nsc.in. క్రోమ్లో ఓపెన్ చేస్తే మనకు సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే కనుక మనకి ఏపీ పాలిసెట్ 2024 ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్. సో ఇదే అనమాట మనకి ఫైనల్గా, ఇంకా ఎవరని మెన్షన్ చేశారు ఇక్కడ ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అని. సో ఒకసారి పీడిఎఫ్ ఓపెన్ చేసి చూద్దామండి ఏమేమి ఉన్నాయంటే. సో ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది అనమాట. ఇక్కడ ఫైనల్ ఫేజ్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఏపీ పాలిసెట్ 2024 అడ్మిషన్. సో ఒకసారి ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఇచ్చారండి. The candidates who have not attended for certificate verification during first phase are directed to get their certificates verified from any listed helpline center in this final phase after payment of processing fee online. So ఎవరైతే ప్రీవియస్గా ఫస్ట్ ఫేజ్లో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అసలు అటెండ్ అవ్వలేదో సో వాళ్ళేంటంటే ఖచ్చితంగా మస్ట్ ఇక్కడ ఇచ్చారు చూడండి, డైరెక్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ ఫర్ ఎనీ లిస్టెడ్ హెల్ప్ లైన్ సెంటర్. మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా కింద ఉన్నటువంటి ఏదో ఒక హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అనేటివి ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. సో ఫస్ట్ ఫేజ్కి ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్కి అటెండ్ అవ్వలేదో వాళ్ళైతే ఇంకా ప్రస్తుతానికైతే ఇంకా ఇప్పుడు ఈ ఫీజ్ ఆన్లైన్లో పేమెంట్ పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్కి మీరు వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందని మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ షెడ్యూల్ చూస్తే కనుక ఇక్కడ మనకి ఆన్లైన్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనకి 11 ఈ నెల 11 నుంచి స్టార్ట్ అవుతుందండి, 13తో ఎండ్ అవుతుందన్నమాట. ర్యాంక్స్ వచ్చేసి మనకి ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ అని ఇచ్చారు. అండ్ డేట్స్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇందాక ఇచ్చారు కదా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలని ఎవరైతే ప్రీవియస్గా అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోలేదో వాళ్ళైతే ఇంకా కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి. ఇక్కడ 11వ తేదీ నుంచి మనకి 13వ తేదీ లోపల మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీరు చేయించుకోవచ్చు అనమాట, ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్. అండ్ డేట్స్ ఆఫ్ ఆప్షన్ ఎంట్రీ. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే ఇంకా ఫీజు పేమెంట్ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు అక్కడ వాళ్ళు ఏంటంటే కొన్ని లాగిన్ డీటెయిల్స్ అయితే ఇస్తారన్నారు. అవి తీసుకొని మీరైతే ఇంకా ఆప్షన్స్ అయితే మీరు పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. 11 నుంచి 14 తేదీ లోపల మీరైతే ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ టు లాస్ట్ ర్యాంక్ వాళ్ళనమాట. అండ్ నెక్స్ట్ అలాట్మెంట్స్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి 16వ తేదీ అయితే రిలీజ్ చేస్తామని మెన్షన్ చేశారు. సో 16వ తేదీ 7వ నెల 2024. సో నెక్స్ట్ చెక్ చేస్తే ఇంకా సెల్ఫ్ రిపోర్టింగ్ అండ్ రిపోర్టింగ్ అట్ కాలేజ్. సో మీకు ఎవరికైతే ఇంకా కాలేజ్లో మీకు సీట్ అనేది అలాట్మెంట్ అయిందో వాళ్ళైతే ఏంటంటే ఆ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అనేది ప్రింట్ తీసుకొని అండ్ సంబంధిత డాక్యుమెంట్స్తో మీరు ఏంటంటే కనుక మీకు ఎక్కడైతే ఇంకా కాలేజ్ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి మీరు రిపోర్ట్ అయితే చేయవలసి ఉంటుంది. అది ఎప్పుడంటే ఇంకా 18వ తారీఖు నుంచి 20వ తేదీ లోపల. సో మీరైతే ఇంకా మీ యొక్క సంబంధిత కాలేజ్కి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి అలాట్మెంట్ ఆర్డర్ అవన్నీ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఆన్లైన్లో పేమెంట్ అనేది ఇచ్చారండి. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పెయిడ్ ప్రాసెసింగ్ ఫీ డ్యూరింగ్ ద ఎర్లియర్ ఫేజెస్. సో ఇది కూడా ఏంటంటే కనుక మీరు ప్రీవియస్గా ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ పేమెంట్ పే చేస్తుంటే కనుక ఇప్పుడైతే ఏం చేయవలసిన అవసరం లేదండి. సో ప్రీవియస్గా ఎవరైతే చేయలేదో ప్రీవియస్గా ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ యొక్క అమౌంట్ అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. ఓసీ బీసీ వాళ్ళైతే కనుక 700 రూపీస్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 250 రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట. ప్రీవియస్గా ఆల్రెడీ చేసిన వాళ్ళైతే కనుక చేయాల్సిన అవసరం లేదు, మీరు డైరెక్ట్గా మళ్ళీ అప్లై చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే కనుక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ అటెండెడ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డ్యూరింగ్ ఎర్లియర్ ఫేజెస్. సో ఇంతకుముందు ఫేజ్లో అంటే ఫేజ్ 1లో ఎవరైతే అటెండ్ అవ్వలేదో వాళ్ళు ఏంటంటే ఇక్కడ కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఇచ్చారంటే అవన్నీ మీరు ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ చెక్ చేస్తే కనుక ది క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఆఫ్ ఏపీ పాలిసీ 2024 ఇన్ఫార్మ్ టు అటెండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్. సో ఫీ పేమెంట్ చేయాలని చెప్పాను కదా, మీరు ఫీజు పేమెంట్ చేసిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి, ఎందుకంటే మీకు అక్కడ కౌన్సిలింగ్లో ఫస్ట్ అది చూపించవలసి ఉంటుంది అనమాట ఆ యొక్క పేమెంట్ రిసిప్ట్. సో ఆ యొక్క పేమెంట్ రిసిప్ట్ అనేది మీరు కంపల్సరీ ప్రింట్ తీసుకోవాలి. సో దాంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ఇచ్చారండి.
ఏదో కొన్ని హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళవలసి ఉంటుంది యాజ్ పర్ ద షెడ్యూల్ గివెన్ అబౌవ్ విత్ ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్. సో ఏదైతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటితో పాటు 2 సెట్లు జిరాక్స్ కాపీస్ అండ్ ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్తో పాటు మీరైతే ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్కి మీరు ఆ యొక్క డేట్ లోపల మీరైతే ఇంకా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఇక్కడ సర్టిఫికేట్స్ ఏమేమి ఉన్నాయంటే ఇంకా ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, తర్వాత ఏపీ పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, తర్వాత ర్యాంక్ కార్డు, తర్వాత ఎస్ఎస్సి మాక్ లిస్ట్ ఒరిజినల్ ఆర్ ఇంటర్నెట్ కాపీ ఏదైనా పర్వాలేదు. తర్వాత 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ చూస్తే ఇంకా ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ అంటే మీకు ఏదైనా ఎలిజిబుల్ అయితే కనుక క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. తర్వాత టీసీ ఉండాలి. ఇన్ కేస్ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అయితే కనుక, సో మీరు ఎక్కడైనా తెలంగాణ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఎక్కడైనా వచ్చి కనుక వాళ్ళకి కనుక లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. లేదు మాది ఆంధ్రప్రదేశ్ అని కనుక అవసరం లేదు. ఇవైతే కనుక కంపల్సరీ ఉండాలి. ప్రాసెసింగ్ ఫీ పేమెంట్ రిసిప్ట్, తర్వాత పాలిసెట్ హాల్ టికెట్, తర్వాత పాలిసెట్ ర్యాంక్ కార్డు, 10th క్లాస్ మార్క్స్ మెమో, తర్వాత 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్, తర్వాత ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది అప్లికేబుల్ అయితే ఓకే అంటే నాట్ రిక్వైర్డ్. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత టీసీ. సో ఈ సర్టిఫికేట్స్ అన్ని ఒరిజినల్ ప్లస్ 2 sets జిరాక్స్ కాపీస్ మీరు ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్కి అయితే కనుక మీరు వెళ్ళవలసి ఉంటుంది అనమాట సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ ఆప్షన్స్ ఏంటి అనేది నెక్స్ట్ చెక్ చేస్తే కనుక హూ కెన్ ఎక్సైజ్ ద ఆప్షన్స్. సో ఇక్కడ చూస్తే కనుక క్యాండిడేట్స్ హూ హ్యావ్ సెక్యూర్డ్ సీట్స్ బట్ నాట్ ఇంట్రెస్టెడ్ జాయిన్. సో ఇందాక ఫస్ట్లో చెప్పాను కదా, సో సీట్ వచ్చి జాయిన్ కాని వాళ్ళు, తర్వాత దూరంగా సో ఫార్, సో హూ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సీట్ సో ఫార్ బట్ గాట్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నాము బట్ సీట్ రాలేదనే వాళ్ళు. సో డిఫరెంట్ ఎవరికైతే ఇంకా ఇంట్రెస్ట్ లేదో ఆల్రెడీ వచ్చి జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా మీరైతే ఇంకా ఇప్పుడు మీరు ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ వచ్చేసి మనకి ది అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ విల్ బి రిజల్ట్ అండ్ ప్లేస్డ్ ఆన్ ది వెబ్సైట్ 16th 16వ తారీఖు అయితే ఇంకా మనకి ఈ యొక్క సైట్లో పెడతామని ఇక్కడ సైట్లో ఇంకా ఎనేబుల్ చేస్తాం లింక్ అని మెన్షన్ చేశారనమాట. సో మనకి హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఇచ్చారండి. మనకి 13 హెల్ప్ లైన్ సెంటర్స్ అయితే ఉన్నాయన్నమాట. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్ ఫర్ ఏపీ పాలిసెట్ 2024 ఫైనల్ పేస్ అడ్మిషన్స్. సో మనకి ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, వెస్ట్ గోదావరి డిస్టిక్ తణుకు, తర్వాత విజయవాడ, నల్లపాడు గుంటూరు, తర్వాత ఒంగోలు, తర్వాత వెంకటేశ్వరాపురం గవర్నమెంట్ పాలిటెక్నిక్, తర్వాత తిరుపతి, కడప, అనంతపూరు, కర్నూలు. సో ఇక్కడ ఏవేవైతే హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయో మీకు నియరెస్ట్గా మీరు వెళ్ళవలసి ఉంటుందన్నమాట. ఏదైనా హెల్ప్ లైన్ సెంటర్ కంటే మీకు నియరెస్ట్గా ఎక్కడ ఉంటే అక్కడ మీరు వెళ్ళి మీకు డాక్యుమెంట్స్ అనేవి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇదే అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. ఇంకేమైనా డౌట్స్ కనుక ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారండి, హెల్ప్ డెస్క్ నెంబర్స్. ఈ 3 నెంబర్స్లో మీరు ఏదైనా ఒక నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట 9 AM to 5 PM లోపల ఎవ్రీ డే. సో అదే అనమాట ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పాలిసెట్ ఫైనల్ ఫేస్ నోటిఫికేషన్ అడ్మిషన్ సంబంధించి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.